నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించినట్టే కనపడతా ఉన్నది. కేసీఆర్ను ఏదో ఒక రకంగా ఏదో ఒక కేసులో ఇరికించాలన్నటువంటి తాపత్రయము, ఆ కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానుంచి కూడా ఈ వ్యవహారం దీని మీద బాగా ఫోకస్ పెట్టిండు. అందుకనే విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసిరు, దాని తర్వాత కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసిరు. ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద వైట్ పేపర్ అని ఇట్లా రకరకాల ఇష్యూల మీద కేసీఆర్ని టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఫైనల్గా ఇవాళ ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కేసీఆర్కు కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, జస్టిస్ పిసి ఘోష్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆయన నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తో పాటు హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు, ముగ్గురికి ఈ కాళేశ్వరం కమిషను నోటీసులు జారీ చేసింది. 15 రోజులల్లా మీరు సమాధానం ఇవ్వాలి ఈ నోటీసులకు అని చెప్పేసి ఈ ముగ్గురికి, కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు ముగ్గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాళేశ్వరం కమిషను జస్టిస్ పిసి ఘోష్ గారు ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో జూన్ 5 తారీఖు నాడు కేసీఆర్ గారు వ్యక్తిగతంగా హాజరవ్వాలి. ఈ ముగ్గురు కూడా వ్యక్తిగతంగానే హాజరవ్వాలి. అంటే లిఖితపూర్వకంగానో లేకపోతే పేపర్ మీదనో సమాధానం ఇచ్చుడు కాదు. వీళ్ళు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యి ఆ కమిషన్కు సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళి కమిషన్ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగనే హరీష్ రావు గారు 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు ఈటల రాజేందర్ గారు, ఇట్లా ముగ్గురు కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కట్టిరో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో అందుకని ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఇదే ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి ప్రతీకారము తీరినట్టేనా, తీరబోతుందా? రేవంత్ రెడ్డి ప్రతీకార చర్య ఈ దెబ్బతోని తీరినట్టేనా? కేసీఆర్ మీద ఏదో కేసు పెట్టాలి, ఆయన ఏకైక లక్ష్యంతో సీఎం అయినట్టే కనపడతా ఉంటుంది ప్రతిసారి. కేసీఆర్ని మనము అరెస్ట్, ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టి ఈ వ్యవహారం అంతా కేసీఆర్ హయాంలో జరిగింది. ఆయన తీసుకుపోయిన 50 లక్షలు ఇవి తప్పు కాదు ఆయన దృష్టిలో. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం తప్పు అన్నమాట. ఆయన చేసింది తప్పు కాదు ఆయన దృష్టిలో. ఆయన జైల్లో పెట్టి ఆయన ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఆయన ఒక కక్ష లెక్క పెంచుకొని దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ కమిషన్లు, కాళేశ్వరం మీద కమిషన్ కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యవహారాలు కావచ్చు. సో అట్లా మరి ఈ ప్రతీకార రాజకీయం తీరబోతుందా? కమిషన్ ముందుకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు పోతారా? పోయి అక్కడికి కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైతే మరి మన రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయం తీరబోతా ఉంది. ఒకసారి ఏంటిదనేది చూద్దాం. కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు 15 రోజులల్లా ఈ కమిషన్ ముందు హాజరయ్యే విధంగా ఉన్నాయి. అయితే ఇదే కమిషన్ పేరుతోటి ఒకటి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి ఆ రిపోర్టుని సాకుగా చూపించి, దాంతోపాటు ఈ మొత్తం కాళేశ్వరం వ్యవహారం మీద జరుగుతున్నటువంటి విచారణని సాకుగా చూపించి మనకు తెలంగాణ రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఏంటిది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఈ రెండు వీటిని సాగ్గా చూపించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ మూడు బరాజులను 4 కార్లకు బంద్ పెట్టింది. అంటే 4 పంటలకు ఈ 3 బరాజులను బంద్ పెట్టేసింది. ఒకటి ఇలా అధికారంలోకి డిసెంబరు 7వ తారీఖు 2023లో వచ్చారు. సరే, ఆ నెల రోజులు తీసేస్తే అప్పటికి యాసంగి స్టార్ట్ అయింది. యాసంగి 2024 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బంధు. వానాకాలము 2024 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బరాజులు బంధు. యాసంగి ఇప్పుడు నిన్న ముగిసిపోయినటువంటి యాసంగి 2025 కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజులు బంధు. ఇప్పుడు నెక్స్ట్ వానాకాలం కూడా ఈ 3 బరాజులు బందే ఉంటాయి. వానాకాలం కూడా ఎందుకుంటాయంటే ఇక ఇప్పుడు ఏం రిపేర్ చేయలే మేడిగడ్డని. రిపేర్ చేయకపోగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఆ పైనటువంటి మిగతా 2 బరాజులు కూడా నిర్వహణ లోపం ఉన్నది, అక్కడ కూడా లీక్ అవుతుంది అని చెప్పేసి
ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ కూడా ఏడ పూర్తి స్థాయిలో బయటకు రాలే ఇంకా. దానికి తోడు నిన్ననే ఇవాళ పేపర్లో చూసినాం, మనం పొద్దుగాలనే పేపర్లో కూడా చూసినాం, ఈ కాళేశ్వరం కమిషన్ గడువు మొన్నటికే ముగిసిపోయింది. అయితే మరొక 2 నెలలు పొడిగించారు. ఇప్పటికే 2 సార్లు పొడిగించారు. ఎందుకు పొడిగించుకుంటూ పోతున్నారు దీన్ని? దేనికోసం పొడిగించుకుంటూ పోతున్నారు? ఇగో దీనికోసమే. కేవలం కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలి, కేసీఆర్ను కమిషన్ ముందుకు రప్పించాలి, కమిషన్ ముందు ఆయన నిలబెట్టాలి, ఒక దోషి లెక్క నిలబెట్టాలి, ఆయన చేయాలనేటువంటి ఒక ప్రతీకార రాజకీయ కుట్రలో భాగంగానే అంత జరుగుతుందనేది సగటు తెలంగాణ వాదులు చెప్పేటువంటి మాట. నిజంగానే మరి ఇప్పటికన్నా మరి రేవంత్ రెడ్డి ప్రతీకారం తీరిపోయి ఈ మేడిగడ్డను రిపేర్ చేసి అన్నారంను రిపేర్ చేసి, అన్నారంలో సుందరంలో రిపేర్లు ఏం లేవు, ఖాళీ మేడిగడ్డ ఒక్కటే రిపేర్ ఉంది. ఈ మేడిగడ్డ ఒక్కదాన్ని రిపేర్ చేసి సరిపోతుంది అంతే. మిగతా 2 బరాజులు యాక్సిస్గా నడుస్తాయి. మేడిగడ్డను రిపేర్ చేసి కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో నీళ్ళని ఎత్తిపోసుకున్నటువంటి ప్రక్రియ మొదలు పెడతారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ కమిషన్ ఏర్పడ్డది, ఇంకా దేనికి ఏర్పడలే. ఎవరైనా మనకు నీళ్ళు వస్తున్నాయంటే సంతోషపడాలి. తెలంగాణకు నీళ్ళు ఎక్కడున్నాయి? ఏడ ఉన్నాయి నీళ్ళు? ఉన్నాయి, కింద నీళ్ళు ఉన్నాయి. మనమే గడ్డ మీద ఉన్నాం, ఎత్తిపోసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎల్లంపల్లికెళ్ళి కూడా ఎత్తేపోయాలి, తుమ్మిడేటి దగ్గర కడితే కూడా ఎత్తేపోయాలి. కాకపోతే తుమ్మిడేటి దగ్గర నీళ్ళు తక్కువ ఉన్నాయి, అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కింద మేడిగడ్డ దగ్గర నీళ్ళుగా బరాజు కట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయం చాలాసార్లు చాలామంది చెప్పారు కూడా. ఇవాళ చాలామంది కాళేశ్వరం మీద మాట్లాడుతున్నటువంటి ఈ మేధావులు అందరూ కూడా, కోదండరాం కానీ, జేఏసీ రఘు కానీ, కాంగ్రెస్ మేధావులు కానీ, ఈ అకునూరు మురళి కానీ, తోక మురళి కానీ, ఈక మురళి కానీ, వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా కూడా కాళేశ్వరం తప్పు అని చెప్తున్నారు కానీ దానికి ఆల్టర్నేట్ ఏందో చెప్తలేరు ఎవరు కూడా. అదే తుమ్మిడేటి దగ్గర కడదామని అంటున్నారు. ఆ తుమ్మిడేటి దగ్గర ఎంత నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఈ లెక్కలేవి చెప్పరు. మేడిగడ్డ కట్టడం తప్పు అంటారు కానీ ఆల్టర్నేట్ మాత్రం చెప్పరు. ఇది ఒక మూర్ఖ వితండవాదం అన్నమాట. నీళ్ళ సోయి లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట అన్నమాట. అందుకే తెలంగాణ పత్రిక కానీ, న్యూస్ లైన్ కానీ ఒక వాదాన్ని తీసుకున్నది, నీళ్ళ సోయి కల్పించాలనేటువంటి వాదాన్ని. తొందరలోనే ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఏంది, మన నీళ్ళు ఏడున్నాయి, మనకు నదులు ఎన్ని ఉన్నాయి, ఆ నదులలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మన వాటా ఎంత, ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎంత జరిగింది అన్యాయము, అంతకుముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులు కట్టాలని ప్రపోజల్ పెట్టిర్రు, తర్వాత ఏ రకంగా కుట్రలు జరిగినాయి మన మీద, సమైక్య రాష్ట్రంలో మన నీళ్ళని ఎట్లా దోసుకొని పోయిర్రు, ఉన్న నీళ్ళను వాడుకోకుండా ఏ రకంగా కుట్రలు చేసిర్రు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రాజెక్టులను రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా, అంతకుముందుకు 2014 నాటికి తెలంగాణ ప్రాంతంగా ఉన్నటువంటి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అప్పటికి ఉన్నటువంటి దిగుబడి ఎంత, వరి దిగుబడి కానీ మిగతా పంటల దిగుబడి ఎంత, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మన నీళ్ళను మనం వాడుకున్న తర్వాత మన రాష్ట్రంలో పెరిగినటువంటి దిగుబడి ఎంత, ఇవన్నీ ఒకసారి టాలీ చేసి చెప్పడం కోసమే నీళ్ళ సోయి అనేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం. అతి తొందరలోనే ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తాం. సరే, ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారికి మరి ఈ దెబ్బతోనన్నా కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలి అనేది ఆయన తాపత్రయం, ఆయన ఉబలాట. కేసీఆర్ని ఎట్టన్నా చేసి ఆయన మీద ఒక కేసు పెట్టాలి, ఆయనను ఒక దోషి లెక్క నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నము, ఆ తాపత్రయము ఆయన సీఎం అయిన కాడ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సో కాబట్టి ఇప్పటితోనన్నా మరి తీరిపోతుందా అది? ఆయన మీద కేసు పెడితేనే, ఆయన మీద నింద పెడితేనే నువ్వు ఈ మేడిగడ్డను రిపేర్ చేస్తావా? పోనీ అదన్నా క్లారిటీ ఇవ్వు. ఆయన ఒప్పుకుంటాడా? తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చూస్తాడు కానీ కేసీఆర్ మీద కేసు పెడితేనే మేడిగడ్డను రిపేర్ చేస్తావా? ఒక సాడిజం లెక్క తయారైపోయింది. మరి ఎందుకు తయారైందో ఏమో అర్థమైతలేదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎవడైనా నిజంగా కూడా ఆడ మేడిగడ్డ దగ్గరికి పోయి చూస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, నీళ్లు వచ్చేసుకొచ్చినట్టు పోతూ ఉంటాయి కిందికి. నిజంగా ఆ నీళ్లు కనుక మనం ఆపుకుంటే ఇప్పుడు ఉన్న పలంగా కూడా వచ్చే సుక్కను ఎత్తిపోసుకోవచ్చు తెలుసా. కేవలం ఆడ కుంగిపోయింది ఒక 2 పియర్స్, ఒక బ్లాక్లో ఉన్నటువంటి 2 పియర్లు మాత్రమే కుంగిపోయినాయి. ఇప్పటికీ ఈ ఎట్టకాలంలో కూడా ఒక 1/2 TMC వాటర్ వస్తూనే ఉంటాయి ఇంకా ప్రాణహిత నదిలో. ఆ నీళ్ళను వచ్చినట్టే పంపులకు పంపించుకొని ఎత్తిపోసుకున్నటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకు. ఈ రిపేర్ చేయకుండా కూడా ఒక చిన్న కాపర్ డ్యామ్ వేసేసుకొని ఆ నీళ్ళను మళ్లించుకొని మనం మోటార్లు ఆన్ చేసుకొని నీళ్లు పైకి ఎత్తిపోసుకొని ఇటు మిడ్ మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, ఇటు మల్లన్న సాగర్ కానీ, మిగతా
అనే రిజర్వాయర్ నింపుకునేటువంటి అవకాశం స్టిల్ ఇప్పటికీ ఉంటుంది. కానీ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? ఆ మోటార్లు ఆన్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, ఆ మోటార్లు ఆన్ చేస్తే కాళేశ్వరానికి పేరు వస్తుంది, ఆ మోటార్లు ఆన్ చేస్తే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. అందుకని 2 సంవత్సరాలకెళ్ళి ఎంత పాపపోలు తెలుసా, సస్తుంటే ఏమంటారు సచ్చిండా బతికిండా అని కళ్ళలో ఎలివేట్ చూసే టైప్ ఈ కాంగ్రెస్ వాళ్ళు. రైతులు వైపు గోస పడుతున్నారు, నీళ్లు లేక కరెంటు లేక చక్కగా నీళ్ళు అందియలేక. మీరు అంత గోస పడుతున్నా సరే రైతులు పంట పొలాలు ఎండిపోయినా పర్వాలేదు, రైతులు చచ్చినా పర్వాలేదు, ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం కాళేశ్వరం మోటార్లు, మనం మాత్రం మేడిగడ్డ మోటార్లు, ఈ అన్నారం మోటార్లు, సుందిల్ల మోటార్లు ఆన్ చేయొద్దు. ఇవి ఆన్ చేస్తే మొత్తం సినిమా అంతా మారిపోతుంది. మనం చేసేటువంటి లంగ ప్రచారానికి, మనం చేసేటువంటి దొంగ ప్రచారానికి మనమే వాస్తవాలు చూపించినట్టు అవుతుంది. అందుకనే మనం ఈ మోటార్లు ఆన్ చేద్దాం. ఒక కుయుక్తు, ఒక కుట్ర. ఈ కుట్రతో తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఇన్ని రోజులు మభ్యపెట్టుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు అదొక చివరి దశకు వచ్చింది. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడము, ఆయన విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం. చూడాలి మరి ఏం జరుగుతుంది. కేసీఆర్ గారు పోతారా, పోరా, లేకపోతే ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారా, లేకపోతే వేరే సుప్రీంకోర్టుకి ఏమన్నా పోతారా, ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. ఇది మాత్రం కంప్లీట్గా కాళేశ్వరం మీద కమిషన్ అనేదే పెద్ద కుట్ర రాజకీయంలో భాగం. ఆ కమిషన్కి రకరకాలుగా 1-2 సార్లు వాయిదాలు పెంచుకుంటూ పోవడం, గడువు పెంచుకుంటూ పోవడము, ఇవన్నీ పెంచుకుంటూ పోవడం, ఇదంతా కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఈ కాళేశ్వరం మీద కమిషను, ఈ రేవంత్ రెడ్డి వ్యవహారం, ఆ 3 బరాజులు బంద్ పెట్టడం, ఇవన్నీ మీరు ఒకసారి సిమిలర్గా దగ్గర పెట్టుకొని చూస్తే అర్థమవుతుంది. మొత్తం వ్యవహారం 4 పంటలను ఎండబెట్టినటువంటి పాపాత్ములు ఈ కాంగ్రెస్ వాళ్ళు. 4 పంటలను, యాసంగి 2024, ఆనాకాలం 2024, యాసంగి 2025, రేపు వచ్చే ఆనాకాలంలో కూడా ఈ 3 బరాజులను ఎండబెడతారు. ఈ 3 బరాజులను లేపే పెడతారు. ఒక్క సుక్క కూడా నీళ్ళు ఆపరు. ఎందుకంటే నీళ్లు ఆపితే వీళ్ళకు, ప్రజలకు, రైతులకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వదిలేస్తే ఇసుక దొమ్ముకొని బతకొచ్చు కాంగ్రెస్ వాళ్ళు. 100,000 కోట్ల రూపాయలు దందా చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నోటీసులు అయితే మొత్తానికి కేసీఆర్కి నోటీసులు పోయినాయి. మరి ఇప్పటికైనా కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రతీకారము రేవంత్ రెడ్డికి తీరుతుందా? కేసీఆర్ మీద ప్రతీకారం తీరిన తర్వాతనే ఈ మేడిగడ్డను రిపేర్ చేస్తాడా? ఇప్పటికైనా లేకపోతే రైతుల కోసం అర్థం చేసుకొని మేడిగడ్డను రిపేర్ చేస్తారా? చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.